పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. తునిలో వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో వైసీపీ సభ్యులెవరూ పాల్గొనకపోవడంతో ఇది కూడా మంగళవారానికి వాయిదా పడింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పురపాలక సంఘాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. పురపాలక సంఘం పరిధిలోని 16 మంది కౌన్సిలర్లు చైర్మన్ కొత్త చినసుబ్బారావుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. పిడుగురాళ్ల పురపాలక సంఘం అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. వైస్ చైర్పర్సన్ కోసం జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఉన్నం భారతిని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ సహా మొత్తం పురపాలక సంఘం టీడీపీ వశమైంది. పురపాలక సంఘం అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా వచ్చిన కౌన్సిలర్లకు స్వాగతం పలుకుతున్నట్లు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడగా మూడోసారి కూడా ఎన్నిక జరగలేదు. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదుపు చేస్తున్న పోలీసులతో వైసీపీ నేత దాడిశెట్టి రాజా సహా ఇతర కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. టీడీపీ సభ్యులంతా హాజరైన వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికలో పాల్గొనకుండా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఓ నివాసంలో ఉంచారు. సమయం మించిపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. కౌన్సిలర్లకు మద్దతుగా మంగళవారం పార్టీ శ్రేణులు తుని తరలిరావాలంటూ దాడిశెట్టి రాజా పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రశాంతంగా ఉన్న తునిలో అల్లర్లు సృష్టించేందుకు దాడిశెట్టి రాజా ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను. చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా రేపు తుని రావాల్సిందిగా మన 17 మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం, మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు సజీవుగా, రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవుగా జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అల్లర్లు సృష్టించాలి, దౌర్జన్యం చేయాలి, మరలా గొడవలు సృష్టించాలన్న ఉద్దేశంతో మీరు ఇవాళ కాకినాడ జిల్లా పిలుపునిచ్చారు. దీనికి ఎవ్వరూ తెలుగుదేశం నాయకులు భయపడే ప్రసక్తి లేదు. అధికారాన్ని ఉపయోగించుకోవడం మాకు అనవసరం, మాకు అక్కర్లేదు. మేము స్వచ్ఛందంగా మా కౌన్సిలర్ల మెజార్టీ ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ ఎలక్షన్ జరిగితే మేము నెగ్గడం ఖాయం, మా పార్టీ వైస్ చైర్మన్ అవ్వడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సభ్యులు వెళ్లి కౌన్సిలర్లో కూర్చుంటే వైసీపీ సభ్యులు ఇళ్లలో కూర్చున్నారు. మళ్ళీ డిఎస్పీ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు వెళ్ళి తీసిరండి బాబు, ఎలక్షన్ సజావుగా జరిపిస్తా అంటే ఎదురున్న మనుషులు కూడా తప్పించండి అని చెప్తే రోప్ పార్టీ కూడా తిప్పారు. రోప్ పార్టీని కూడా పెట్టి సెక్యూరిటీ ఇచ్చి రారా బాబు తీసుకెళ్ళి మేము ఎలక్షన్ చెప్తామని చెప్తే రాకుండా పారిపోయి తెలుగుదేశం పార్టీ, అది జనసేన, బీజేపీ కూటమి మీద కప్పులు చెప్పాలి కాదు. మీరు రండి, ఎలక్షన్కి మీరు రండి, అక్కడ మీ బలమో మా బలమో తెలుసు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 3న అధ్యక్ష ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నించగా ముందుకు సాగలేదు. దీంతో రెండోసారి అధ్యక్ష ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కూటమి సభ్యులు హాజరైనా వైసీపీ నుంచి ఎవరూ రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది.